హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయిబాబా అండి. మనం ఈరోజు ఈ యొక్క యూజ్ మీ బిజినెస్ ప్లాన్ ప్రజెంటేషన్ మనం ఈరోజు చూడబోతున్నాం ఫ్రెండ్స్. ఈ యొక్క యూజ్ మీ వచ్చేసి మనము ప్రతి నిమిషము డబ్బు సంపాదించుకునే అవకాశం అండి. మనం ఎక్కడ వెళ్ళాల్సిన అవసరం లేదు. మనము ఇంటి దగ్గర ఉంటూ మనము ఈ యొక్క మన యొక్క మొబైల్ ద్వారా ఈ యొక్క ఇన్కమ్ అనేది సంపాదించుకునే అవకాశం అండి. ఈ యొక్క వీడియో ఎండింగ్ వరకు చూడండి. ఎందుకంటే ప్రతిదీ కూడా పిన్ టు పిన్ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అదే విధంగా ప్రతి నిమిషము డబ్బు సంపాదించుకునే అవకాశం మన యొక్క బ్రతుకులలో మార్పు వచ్చే అవకాశం ఉందండి. కాబట్టి ఎండింగ్ వరకు వినండి. వెల్కమ్ టు డిజిటల్ రెవల్యూషన్ ఆఫ్ ఇండియా. భారతదేశంలో ఒక కొత్త విప్లవాన్ని తీసుకొచ్చింది ఈ యొక్క యూజ్ మీ అండి. ఈ యొక్క యూజ్ మీ అంటే ఏంటి? దీని యొక్క డీటెయిల్స్ ఏంటి అని మనం చూసినట్టయితే చూడండి ఫ్రెండ్స్. ఈ యొక్క యూజ్ మీలో మనం ఏ విధంగా ఇన్కమ్ సంపాదించొచ్చు అవన్నీ కూడా మనం ఇప్పుడు పిన్ టు పిన్ మనం అనేది తెలుసుకోబోతున్నాం ఫ్రెండ్స్. అదే విధంగా ఈ యొక్క యూజ్ మీ దీని యొక్క టోటల్ డీటెయిల్స్ ఏంటి? అదే విధంగా మనం ఏ విధంగా ఇన్కమ్ సంపాదించొచ్చు అని చూసినట్టయితే యూజ్ మీ ఇండియాస్ ఫస్ట్ సోషల్ సేవింగ్ అప్లికేషన్ అండి. సోషల్ మీడియాలో ఇప్పుడున్నటువంటి అప్లికేషన్స్ అన్నీ కూడా వేరే కంట్రీకి సంబంధించినయండి. కానీ ఈ యొక్క యూజ్ మీ వచ్చేసి భారతదేశానికి సంబంధించినటువంటి ఇండియాస్ ఫస్ట్ సోషల్ సేవింగ్ అప్లికేషన్. నెక్స్ట్ జనరేషన్ పాజిటివ్ సోషల్ ప్లాట్‌ఫార్మ్ అండి. దీని యొక్క హ్యాష్‌ట్యాగ్ వచ్చేసి యూజ్ కరేగా ఇండియా. ఓకే ఫ్రెండ్స్. దాని గురించి మనం కంపెనీ యొక్క లీగాలిటీస్ ఏంటి, లీగల్ డాక్యుమెంట్స్ ఏంటి అని మనం చూసినట్టయితే ఆర్‌ఓసీ, ట్యాన్, పాన్, జీఎస్టీ, ఉద్యమ సర్టిఫికేట్ ఇవన్నీ కూడా లీగల్ డాక్యుమెంట్స్ అండి. కంపెనీ భారతదేశంలో రన్ చేయడానికి ఎలాంటి సర్టిఫికేట్స్ అయితే అవసరమో, ఎలాంటి డాక్యుమెంట్స్ ఏవైతే అవసరమో అవన్నీ కూడా మన దగ్గర పర్ఫెక్ట్‌గా ఉన్నాయి. అదే విధంగా దాంతో పాటు కంపెనీని ఎవరు స్థాపించారు, టీమ్ మేనేజ్‌మెంట్ ఏ విధంగా ఉంది, వీళ్ళ యొక్క విజన్ ఏంటి, వీళ్ళ యొక్క మిషన్ ఏంటి, వీళ్ళ యొక్క బ్యాక్‌గ్రౌండ్ ఏంటి అని చూసినట్టయితే రవి ప్రతాప్ సింగ్ గారండి. ఒక చిన్న కొరియర్ బాయ్‌గా ఉన్నటువంటి వ్యక్తి. అదే విధంగా ఇతను ఒక గొప్ప అవకాశము దొరికినటువంటి దాన్ని ఉపయోగించుకొని దీని యొక్క అతనికొచ్చినటువంటి ఆలోచనలను ఒక అద్భుతమైన ఈ యొక్క సిస్టమ్ ద్వారా మనకు పరిచయం చేస్తున్నారు. ఫౌండర్ అండ్ సీఈఓ రవి ప్రతాప్ సింగ్ గారు. దాంతో పాటు మనకు ఈ యొక్క అప్లికేషన్ తయారు చేసినటువంటి వ్యక్తి మనం చూసినట్టయితే చీఫ్ టెక్నికల్ ఆఫీసర్ అండి కుల్దీప్ పటేల్ గారు. దాంతో పాటు మనకు ఫైనాన్షియల్‌గా సపోర్ట్ చేసినటువంటి వ్యక్తి చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ అండి శాంతారాం దత్తాత్రేయ గట్కే గారు. దాంతో పాటు భారతదేశంలో ఇంత ఫాస్ట్‌గా గ్రో అవుతుంది అని చూసినట్టయితే దీనికి కారణం ఎవరు అని చూసినట్టయితే మార్కెటింగ్ బిజినెస్ అండ్ మార్కెటింగ్ హెడ్ సచిన్ సూర్యవంశి అండి. కాబట్టి ఈ యొక్క నలుగురు పిల్లర్ పైన మన యొక్క కంపెనీ అనేది రన్ అవుతుంది. దీనికి సంబంధించింది అదే విధంగా వీళ్ళ యొక్క ఉద్దేశ్యం ఏంటి? వీళ్ళ యొక్క విజన్ ఏంటి? మిషన్ ఏంటి? అసలు కంపెనీని ఎందుకు స్థాపించారు? అని మన యొక్క ఉద్దేశం గనుక చూసినట్టయితే కంపెనీ యొక్క విజన్ ఏంటంటే ప్రతి ఒక్క భారతీయునికి ఒక నమ్మకమైన సేఫ్ అండ్ సెక్యూరిటీగా ప్లాట్‌ఫార్మ్ అందించాలి. ప్రతి ఒక్కరికి అది సోషలే గావచ్చు, ఫైనాన్షియలే గావచ్చు. ప్రతి ఒక్కరు ఒక నమ్మకమైనటువంటి సోషల్ మీడియాను మనము పరిచయం చేయాలి అనేది కంపెనీ యొక్క ఉద్దేశ్యం. అది ఏ విధంగా సాధ్యమవుతుందని వీళ్ళ యొక్క మిషన్ గనుక మనం చూసినట్టయితే అది ఆధార్ వెరిఫికేషన్ కావచ్చు, పాన్ వెరిఫికేషన్ కావచ్చు. ప్రతి ఒక్క మెంబర్స్‌ని కూడా అక్కడ వెరిఫికేషన్ చేసిన తర్వాతనే వీళ్ళ దీంట్లోకి ఇన్వైట్ చేయడం జరుగుతుంది మిత్రులారా. ఎందుకంటే మనకిక్కడ ఇప్పుడున్నటువంటి సోషల్ మీడియా ఏదైతే ఉందో మనం మన యొక్క ఫ్యామిలీ ముందు ఓపెన్ చేయలేని పరిస్థితి. నెక్స్ట్ ఏ రీల్ వస్తుందో తెలీదు. నెక్స్ట్ ఈ యొక్క ఎలాంటి వీడియో వస్తుందో తెలియడం లేదు. ఎలాంటి పోస్ట్ వస్తుందో తెలియడం లేదు. కానీ అలాంటి తరుణంలో మనము ఈ యొక్క గొప్ప అవకాశంగా మనం మన యొక్క యూజ్‌ని పరిచయం చేస్తూ నమ్మకమైన సోషల్ మీడియాను మన యొక్క భావి తరాలకు మనం పరిచయం చేయడమే మన యొక్క విజన్ అండ్ మిషన్ అండి. దానితో పాటు మనం ఇక్కడ చూసినట్టయితే దీంట్లో ఎన్ని రకాల ఫీచర్స్ ఉన్నాయి, ఎన్ని రకాల ప్రాజెక్ట్స్ ఉన్నాయని చూసినట్టయితే యూజ్ మీ ఉంది, ఈ బ్రాండింగ్ 365, మ్యాపిన్, క్యాషియర్, మర్చెంట్, గ్రామోలజీ చాలా రకాల ప్రాజెక్ట్స్ ఉన్నాయండి. ఆల్రెడీ 90% ఈ యొక్క ఆన్ అయిపోయినాయి. మనకి ఇంకా ఈ బ్రాండింగ్ వచ్చేసి క్యాషియర్, మర్చెంట్ మనకు మిగిలినాయి. యూజ్ మీ, మ్యాపిన్ అదే విధంగా మనకి ఇక్కడ ఇవన్నీ కూడా లాంచ్ అయిపోయాయి. ఇక్కడ మనం చూసినట్టయితే ఇప్పుడు యూజ్ మీ వచ్చేసి ఒక ఈకో సిస్టమ్ అండి. సోషల్ మీడియా ఉంటుంది దీంట్లో. యుటిలిటీ సర్వీసెస్ ఉంటాయి. షాపింగ్ పోర్టల్ ఉంటుంది. ఎర్నింగ్ ఆపర్చునిటీ ఉంటుంది. ఇది కేవలం ఒక యూజ్ మీ అనేది ఒక అప్లికేషన్ కాదండి. మన యొక్క బ్రతుకులలో మన యొక్క మార్పును తెస్తుంది. ఈ యొక్క సోషలే గావచ్చు, ఫైనాన్షియలే గావచ్చు, మన బ్రతుకులలో మార్పు తెస్తుందండి. ఈ బ్రాండింగ్ 365 అంటే ఏంటంటే మన యొక్క డిజిటల్‌లో ఈ యొక్క పోస్టర్ మేకింగ్ గావచ్చు, ప్రొఫెషనల్‌గా మనము ప్రతి ఒక్క పండగలకు కావచ్చు, బర్త్‌డే కావచ్చు, మనము ఒక ప్రొఫెషన్‌గా మనకు ఈ యొక్క రెడీమేడ్‌గా మనకు ఇక్కడ
పోస్టర్స్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. దాంతో పాటు మ్యాపింగ్ వచ్చేసి ప్రతి ఒక్క భారతదేశంలో 29,000 పిన్ కోడ్స్ లో మన యొక్క ఈ యొక్క మ్యాపింగ్ పిన్ కోడ్ పార్ట్నర్ మనం ఇవ్వడం జరిగింది. ఇప్పుడు డిస్ట్రిక్ట్ ఫ్రాంచైజీ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. దాంతో పాటు ఆల్రెడీ క్యాషియర్ ప్రోగ్రామ్ కూడా మనకు భవిష్యత్తులో రాబోతుంది. అదే విధంగా మర్చెంట్ కూడా మనకి ఈ యొక్క దీంట్లో అందుబాటులో ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూడొచ్చు మ్యాపింగ్ వచ్చేసి ఫ్రాంచైజీ వచ్చేసి మనము 29,000 పిన్ కోడ్ పైన మనకు ఆల్రెడీ మనకు ఇక్కడ అందుబాటులో ఉన్నాయండి. దాంతో పాటు క్యాషియర్ వచ్చేసి మనం ఇక్కడ ప్రతి విలేజ్ కూడా మనం యొక్క ఇచ్చే అవకాశం ఉంది. దాంతో పాటు మర్చెంట్ వచ్చేసి ప్రతి ఒక్క క్యూఆర్ కోడ్ ద్వారా ప్రతి ఒక్క షాప్ ను మనం దీని ద్వారా అనుసంధానం చేసేటువంటి అవకాశం మనకు కలిగింది ఫ్రెండ్స్. దాంతో పాటు ఈ యొక్క గ్రామలోజీ కనుక మనం చూసినట్లయితే ప్రతి ఒక్క వ్యక్తి ప్రతి ఒక్క రైతుకు మనం ఈ యొక్క గ్రామలోజీ ప్రోగ్రామ్ అనేది ఇవ్వచ్చండి. ఇది మన గ్రామలోజీ వచ్చేసి ఫార్మర్ రిలేటెడ్ యాక్టివిటీస్ ఉంటాయి, సాయిల్ టెస్టింగ్ ఉంటుంది, సొల్యూషన్స్ ఉంటాయి, ఆర్గానిక్ ఫార్మింగ్, వర్మి కంపోస్ట్, మిల్క్ కలెక్షన్, అగ్రికల్చర్ లోన్స్, ఇవన్నీ కూడా మనము ఈ యొక్క ఆగస్ట్ 15 తర్వాత మనం ఈ యొక్క గ్రామలోజీ అనేది ఆగస్ట్ 15 కి లాంచ్ కాబోతుంది ఫ్రెండ్స్. కాబట్టి ప్రతి ఒక్క ఈ యొక్క ఎవరైతే ఫార్మర్ ఉన్నారో వాళ్ళకందరికీ కూడా అందుబాటులో ఉంటుంది ఇది. దాంతో పాటు ఈ యొక్క సోషల్ మీడియా ఈ యొక్క కోర్ ఫీచర్స్ ఏవి అని మనం చూసినట్లయితే ఇక్కడ సోషల్ మీడియా, యూటిలిటీ బిల్ సర్వీసెస్, ఆన్లైన్ షాపింగ్, ఇవన్నీ కూడా మన యొక్క దాంట్లో ఆల్రెడీ ఉంది ఫ్రెండ్స్. దీన్ని మనము ఆధార్ వెరిఫికేషన్ ద్వారా మనం ప్రతి ఒక్కరిని మనం దీంట్లోకి ఇన్వైట్ చేస్తున్నాము. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా నమ్మకం కావాలి, ప్రతి ఒక్కరు కూడా వెరిఫై మెంబర్స్ ఉంటారు, కేవైసీ సబ్మిట్ చేసినటువంటి మెంబర్స్ ఉంటారు. కాబట్టి ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ కార్యక్రమాలు జరగడానికి వీల్లేదు మిత్రులారా. దాంతో పాటు ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ యొక్క మీరు దీంట్లో ఎప్పుడైతే జాయినింగ్ అవుతారో, మీరు ఎప్పుడైతే సైన్ అప్ చేస్తారో మీకు వెంటనే కంపెనీ 1000 యూజ్ మీ కాయిన్స్ ఇస్తుంది. ఇది రివార్డ్ పాయింటర్ లాగా ఉంటుందండి. ఇది మనము క్రిప్టో కరెన్సీ కాదండి. దీని యొక్క కాయిన్స్ హైలైట్స్ కనుక మనం చూసినట్టయితే యూజ్ మీ కాయిన్స్ హైలైట్ మీరు చూసినట్టయితే మనకు 1000 యూజ్ మీ కాయిన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే ఫ్రీ రెఫరల్ జాయినింగ్ అయ్యారో వాళ్ళకి 1000 ఇస్తుంది కంపెనీ. దాంతో పాటు మీరు కనుక రెఫరల్ చేసినట్టయితే ఒక్క రెఫరల్ పైన మీకు 100 యూజ్ మీ కాయిన్స్ అనేది రావడం జరుగుతుంది. ఇంకా మనం ఏ విధంగా సంపాదించుకోవచ్చు ఈ యొక్క కాయిన్స్ మనం చూసినట్టయితే ఇది మనము రీఛార్జెస్, బిల్ పేమెంట్స్, షాపింగ్, ఇవన్నిట్లలో కూడా మనం ఈ యొక్క యూజ్ మీ కాయిన్స్ అనేది మనం తీసుకోవచ్చండి. ఒక కాయిన్ ఈజ్ ఈక్వల్ టు ₹1. మనం లైక్స్ వచ్చినా కామెంట్స్ వచ్చినా మనకి ఇంకా ఈ యొక్క ఇవి కాయిన్స్ కూడా రావడం జరుగుతుంది. మనం వేరే వాళ్ళకి లైక్స్ కామెంట్ చేస్తే మన కాయిన్స్ వాళ్ళకి వెళ్ళడం జరుగుతుంది. ఇది క్రిప్టో కరెన్సీ కాదండి. దీన్ని మనము రివార్డ్ పాయింట్ రూపంగా మనము కేవలం యూజ్ మిల్లోనే యూజ్ అవుతున్నాయండి. దాంతో పాటు దీంట్లో వచ్చేసి రీఛార్జెస్, బిల్ పేమెంట్, షాపింగ్, ఇవన్నీ కూడా మనకు అందుబాటులో ఉన్నాయి. మీరు అవన్నీ సర్వీసెస్ మనం వాడుకోవచ్చు. ఎక్స్ట్రా మనము దీని ద్వారా మనం కాయిన్స్ పొందే అవకాశం ఉంది మిత్రులారా. దాంతో పాటు మనం ఏదైతే రీఛార్జెస్ చేస్తున్నామో మనము 10% మనకు యూజ్ మీ కాయిన్స్ అనేది రీఛార్జెస్ పైన వస్తున్నాయి. మీరు ఎగ్జాంపుల్ ఒక ₹100 రీఛార్జ్ చేస్తే 10 కాయిన్స్ అనేది మనకు రావడం జరుగుతుంది. 1 కాయిన్ ఈక్వల్ టు ₹1. దాంతో పాటు ఇక్కడ మనం చూసినట్టయితే ఈ యొక్క ప్రైమ్ మెంబర్షిప్ కూడా ఉంది. ఈ యొక్క దీంట్లో ప్రైమ్ మెంబర్షిప్ బెనిఫిట్స్ ఏంటి అంటే లైఫ్ లో ఒక్కసారి ₹799 మనం పెట్టి మనం ప్రైమ్ మెంబర్ తీసుకున్నట్టయితే దీని యొక్క బెనిఫిట్స్ మనం చూడొచ్చు ఫ్రెండ్స్. మనం సోషల్ మీడియా ఉంటుంది, ఇక్కడ గ్యారెంటెడ్ గా డిస్కౌంట్ లో అప్ టు 30% షాపింగ్ లో మనకు ప్రొడక్ట్స్ వస్తాయి. బ్యాంక్ విత్డ్రాల్ ఆప్షన్ ఓపెన్ అవుతుంది. అన్లాక్ ప్రొఫైల్ వ్యూ రావడం జరుగుతుంది. విఐపి యాక్సెస్ కూడా రావడం జరుగుతుందండి. అదే విధంగా ఇక్కడ మనము ₹799 లో జిఎస్టీ 18% అంటే ₹121 వెళ్ళిపోతుంది. కంపెనీ మనకు 500 USP ఇచ్చేస్తుంది. అదే విధంగా మనం ఇక్కడ కేవలము మనం ప్రైమ్ మెంబర్ అమౌంట్ కట్టే కాదండి, మనము రకరకాల ప్రొడక్ట్స్ ఉన్నాయి మన దగ్గర, అవి షాపింగ్ చేసినా కూడా మనం ఇక్కడ ప్రైమ్ మెంబర్షిప్ అనేది అయిపోతాం. అదే విధంగా అది కావడం ద్వారా మనకి ఎన్ని రకాల ఇన్కమ్ రావచ్చు అంటే సోషల్ మీడియా ఇన్కమ్ 5% వస్తుంది, రెఫరల్ ఇన్కమ్ 70% వస్తుంది, రివార్డ్ ఇన్కమ్ 10% మంత్లీ వస్తుందండి, రాయల్టీ ఇన్కమ్ 5% డైలీ వస్తుంది, టీమ్ రాయల్టీ 10% డైలీ, గ్రోత్ ఫండ్ 5% మంత్లీ వస్తుంది, ఫ్రౌడ్ ఫండ్ 5% మంత్లీ వస్తుంది, రీపర్చేస్ ఇన్కమ్ 70% వస్తుందండి, మర్చెంట్ ఇన్కమ్, అదే విధంగా కోర్ రిటైల్ ఇన్కమ్, ఇవన్నీ కూడా మనము డబ్బు సంపాదించుకునే అవకాశం, ఒక డబ్బు ఒక సముద్రం లాగా వస్తుందండి. దాన్ని మనం ఏ విధంగా తీసుకోవచ్చు అంటే మీరు యొక్క సముద్రం నుంచి ఒక గ్లాస్ నుంచి తీసుకుంటారా, బకెట్ల నుంచి తీసుకుంటారా, ట్యాంకర్లలో తీసుకుంటారా, డ్రమ్లలో తీసుకుంటారా, మీ ఇష్టం అండి. ఎనీ టైం మీరు పైప్ లైన్ కూడా వేసుకునే అవకాశం ఉంది. కాబట్టి మీరు సంపాదించుకోవడానికి అన్లిమిటెడ్ ఇన్కమ్ అండి.
ఇక్కడ మనము ఇన్కమ్ ఎన్ని రకాలని చూసాము. దాంట్లో కూడా స్టెప్ బై స్టెప్ మనం చూసినట్టయితే ఫస్ట్ సోషల్ మీడియా ఇన్కమ్ అండి. ఎవరైతే లైక్స్, కామెంట్ పైన ఇన్కమ్ వస్తుందో వాళ్ళు 5% డైలీ టర్న్ ఓవర్ పైన ఇస్తుంది ఈ కంపెనీ. కంపెనీ యూనిక్ సెల్లింగ్ పాయింట్స్ 500 యూఎస్పీ పైన 5%, అది ఎంతమంది ప్రైమ్ అయ్యారో వాళ్ళది అందరికి కూడా ఎన్ని లైక్స్, కామెంట్స్ వచ్చాయో వాళ్ళకు డిస్ట్రిబ్యూషన్ చేస్తుందండి. దాంతో పాటు ఇక్కడ మీరు చూడొచ్చు రెఫరల్ ఇన్కమ్ ఏదైతే ఉందో 70% అండి. ఇన్స్టెంట్ గా 70% డిస్ట్రిబ్యూషన్ చేసేస్తుంది. 40% ఫస్ట్ లెవెల్ 200 రూపీస్, అదేవిధంగా సెకండ్ లెవెల్ 5% 25 రూపీస్, థర్డ్ లెవెల్ 4% 20 రూపీస్. ఈ విధంగా స్టెప్ బై స్టెప్ 20 లెవెల్ వరకు మనకి ఇన్కమ్ వస్తుందండి. ఆ తర్వాత చూడండి మిత్రులారా, మనకి ఇక్కడ రివార్డ్ ఇన్కమ్ అండి 10% మంత్లీ. ఈ యొక్క 10% మంత్లీ ఏదైతే ఉందో క్రియేటర్ ర్యాంక్, ఇన్ఫ్లుయెన్సర్ ర్యాంక్, మావెన్ ర్యాంక్, ఏస్ ర్యాంక్, స్టార్ ర్యాంక్, యూనికార్ ర్యాంక్, ఇవన్నీ కూడా మనము యూఎస్ పైన డిపెండ్ అయి ఉంటుంది. మనకు మొబైల్ ఫండ్, కార్ ఫండ్, ల్యాప్టాప్ ఫండ్, లగ్జరీ హౌస్, లగ్జరీ కార్, ఇవన్నీ కూడా మనకు రావడం జరుగుతుందండి. దాన్ని మనం స్టెప్ బై స్టెప్ మనం చూసినట్టయితే ఫస్ట్ వచ్చేసి ఎవరైతే ఫస్ట్ సైన్ అప్ అయిన తర్వాత, ప్రైమ్ అయిన తర్వాత వాళ్ళు ఎవరైతే ఒక 10 మెంబర్స్ ను గనక మనము ప్రైమ్ చేయించినట్టయితే యూజ్ మీ ఈ యొక్క క్రియేటర్ ర్యాంక్ అచీవ్ కావడం జరుగుతుంది. ఛాలెంజెస్ అండ్ బెనిఫిట్స్ ఇది ఏంటి అని చూసినట్టయితే ఒక క్రియేటర్ ర్యాంకు 10,000 రూపీస్ మొబైల్ రివార్డ్ ఫండ్ వస్తుంది. ఇది కంపెనీ డైలీ టర్న్ ఓవర్ పైన మనకి ఇక్కడ ఈ యొక్క మంత్లీ 2% అనేది ఇవ్వడం జరుగుతుంది. అదే విధంగా 1% డైలీ సిటిఓ ఇస్తుంది, 2% డైలీ టీమ్ రాయల్టీ, 1% లైఫ్ స్టైల్ అండ్ గ్రోత్ ఫండ్, 5% యూజ్ మీ సోషల్ ఇన్కమ్ కూడా మనకి ఇవ్వడం జరుగుతుందండి. ఆ తర్వాత మీరు చూడొచ్చు ఇన్ఫ్లుయెన్సర్ ర్యాంక్ 25,000 యూఎస్పీ కంప్లీట్ అయినట్టయితే మనకు 5 క్రియేటర్ కూడా క్రియేట్ చేయొచ్చు. 40,000 రూపీస్ ల్యాప్టాప్ ఫండ్ ఇస్తుంది, 1% డైలీ సిటిఓ ఇస్తుంది, 2% డైలీ టీమ్ రాయల్టీ, 1% ఫ్యామిలీ అండ్ గ్రోత్ ఫండ్, 5% యూజ్ మీ సోషల్ ఇన్కమ్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. అదే విధంగా నెక్స్ట్ ర్యాంక్ రివార్డ్ ఇన్కమ్ ఏదైతే ఉందో మావేర్ ర్యాంక్ ఛాలెంజెస్ అండ్ బెనిఫిట్స్ లో 1,25,000 యూఎస్పీ కంప్లీట్ అయినట్టయితే మనకు 2 lakhs రూపీస్ బైక్ రివార్డ్ ఫండ్ ఇస్తుంది, 1% డైలీ సిటిఓ, 2% డైలీ టీమ్ రాయల్టీ, 1% స్టడీ అండ్ గ్రోత్ ఫండ్, 5% యూజ్ మీ సోషల్ ఇన్కమ్. ఇవన్నీ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుందండి. ఏస్ ర్యాంక్ ఏదైతుందో 6,25,000 యూఎస్పీ కంప్లీట్ అయినట్టయితే మనకు 10 lakhs రూపీస్ కార్ రివార్డ్ ఫండ్, 0.5% డైలీ సిటిఓ, 1% డైలీ టీమ్ రాయల్టీ, 0.5% ట్రావెల్ అండ్ గ్రోత్ ఫండ్, 5% యూజ్ మీ సోషల్ ఇన్కమ్ కూడా ఇవ్వడం జరుగుతుందండి. ఆ తర్వాత మీరు చూడొచ్చు స్టార్ ర్యాంక్ 31,25,000 యూఎస్పీ కంప్లీట్ అయినట్టయితే మనకు లగ్జరీ కార్ ఫండ్ ఇస్తుంది కంపెనీ. ఆ తర్వాత 0.5% డైలీ సిటిఓ, దాంతో పాటు మనకు 1% డైలీ టీమ్ రాయల్టీ, అదే విధంగా మనం ఇక్కడ చూడొచ్చు 5% యూజ్ మీ సోషల్ ఇన్కమ్ కూడా మనకి ఇవ్వడం జరుగుతుందండి. ఆ తర్వాత మీరు చూసినట్టయితే 1,56,25,000 యూఎస్పీ కంప్లీట్ అయినప్పుడు మనకు గనక మనం చూసినట్టయితే 2.5 crores లగ్జరీ హౌస్ ఫండ్ ఇస్తుంది, 0.5% డైలీ సిటిఓ, 1% డైలీ టీమ్ రాయల్టీ, 0.5% పెన్షన్ అండ్ గ్రోత్ ఫండ్, 5% యూజ్ మీ సోషల్ ఇన్కమ్ అండి. ఆ తర్వాత మీరు చూసినట్టయితే రాయల్టీ ఇన్కమ్ ఏదైతే 5% డైలీ మనకి ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే 1000 యూఎస్పీ కంప్లీట్ చేస్తారో క్రియేటర్, ఇన్ఫ్లుయెన్సర్ మావెన్ వాళ్ళు 1% రాయల్టీ వస్తుంది, ఏ స్టార్ యూనికాన్ వాళ్ళకు 0.5% వస్తుంది. ఎవ్రీ డే మనకు ఈ యొక్క కంపెనీ రాయల్టీ ఇస్తుందండి. దాంతో పాటు టీమ్ రాయల్టీ ఏదైతుందో డైలీ 10% అండి. ఎవరైతే ప్రైమ్ అవుతారో వాళ్ళకు క్రియేటర్ కావచ్చు, ఇన్ఫ్లుయెన్సర్ కావచ్చు, మావెన్ వాళ్ళకు 2% అండి. ఎవ్రీ ప్రైమ్ మెంబర్ పైన నైట్ 12 తర్వాత 10 రూపీస్ క్రెడిట్ అవుతుంది. ఆ తర్వాత ఏ స్టార్ యూనికాన్ వాళ్ళకు 1% అంటే 5 రూపీస్. ఇక్కడ ఎలాంటి టార్గెట్స్ లేదు, ఎలాంటి కండిషన్ లేదండి. ఒక్కసారి మనం మర్చిపోయినాము అంటే ఆ లెవెల్ది మనకు క్రెడిట్ అయిపోతుంది. ఆ తర్వాత చూడండి ఫ్రెండ్స్, మనకు గ్రోత్ ఫండ్ ఏదైతే ఉందో ఈ యొక్క గ్రోత్ ఫండ్ లో కనుక మనం చూసినట్టయితే ఈ యొక్క క్రియేటర్ ర్యాంక్ కావచ్చు, ఇన్ఫ్లుయెన్సర్ కావచ్చు, మావెన్ కావచ్చు 1% ఎవరైతే మంత్లీ 2,500 యూఎస్పీ కంప్లీట్ చేస్తారో వాళ్ళకు ఈ యొక్క 1% వస్తుంది. ఆ తర్వాత ఏస్ కానీ, స్టార్ కానీ, యూనికాన్ వాళ్ళకు 0.5% ట్రావెల్, సేవింగ్, పెన్షన్, ఇవన్నీ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత చూడండి యూజ్ మీ ఫ్రౌడ్ ఫండ్ ఏదైతే ఉందో ఎనీ ర్యాంక్ అండి. ఎవ్రీ మంత్ 5,000 యూఎస్పీ కంప్లీట్ చేసినట్టయితే ఎనీ ర్యాంక్ వీళ్ళకు గనక మనం చూసినట్టయితే కంపెనీ టర్న్ ఓవర్ నుంచి 5% క్రెడిట్ అవుతుందండి. ఇది కూడా మనకు దీని పేరే ఫ్రౌడ్ ఫండ్ అండి. ఆ తర్వాత రీపర్చేస్ ఇన్కమ్ అండి. మనం ఒక్కసారి చేసిన పనికి మనకి లైఫ్ టైం ఇన్కమ్ వస్తుంది ఇక్కడ. అది కూడా మనకు రెఫరల్ ప్రోగ్రామ్ లాగా మనకు 40%, 5%, 4% ఈ విధంగా 20 లెవెల్ వరకు కూడా
ఇక్కడ కూడా మనకి ఇన్కమ్ రావడం జరుగుతుంది. ఎవ్రీ పర్చేస్ పైన వస్తుందండి. ఆ తర్వాత ఎవరైతే దీంట్లో ఒక కమిట్మెంట్ గా పనిచేస్తారో కో లీడర్ బెనిఫిట్స్ అండి. ఎవరైతే కంపెనీ చెప్తుంది 10% కంపెనీ షేర్స్ ఇస్తామని చెప్తుంది, ఎవరైతే ప్రజెంటేషన్ జూన్ ప్యానల్ పైన ఇస్తారో, అదేవిధంగా ఇది బ్రిలియంట్ లీడర్షిప్ కెరీర్ ఆపర్చునిటీ అంటే మినిమం 4th ర్యాంక్ అచీవ్ అయిన వాళ్ళకి ఇది అవకాశం ఉంటుందండి. కాబట్టి ఇది లిమిటెడ్ సీట్ ఆపర్చునిటీ. ఎవరైనా మీరు ఎంత తొందరగా అయితే అంత తొందరగా మీరు అచీవ్ కావచ్చు. ఆ తర్వాత చూడండి ఫ్రెండ్స్, మర్చెంట్ ఏదైతే ఉందో మర్చెంట్ డిస్ట్రిబ్యూషన్ మీరు చూసినట్టయితే ఈ యొక్క క్యూఆర్ కోడ్ ద్వారా మనకి ఏ విధంగా బెనిఫిట్ జరుగుతుంది. ఎవరైతే షాప్ కీపర్స్ ఉన్నారో 10% వాళ్ళు డిస్కౌంట్ ఇచ్చినట్టయితే బయ్యర్స్ కి ఏ విధంగా అయితే 5% బెనిఫిట్ ఉందో అని మనం చూసినట్టయితే, ఎగ్జాంపుల్ వాళ్ళు 500 రూపీస్ వాళ్ళు పే చేస్తున్నారు, 95 రూపీసే పే చేస్తారు. 5% ఏదైతే ఉందో వాళ్ళకు కాయిన్ రూపంగా రిడీమబుల్ అవుతుంది. 2% మర్చెంట్ రిఫరల్ కి వెళ్ళిపోతుంది. అదేవిధంగా 1% బయర్ అప్లైన్ 20 లెవెల్ డిస్ట్రిబ్యూషన్ చేస్తుంది. 2% ఏదైతే ఉందో కంపెనీకి వెళ్ళిపోతుంది. ఇక్కడ కంపెనీ కావచ్చు, కస్టమర్ కావచ్చు, ఇక్కడ షాప్ కీపర్ కావచ్చు, అందరు కూడా హ్యాపీగా ఉంటారు ఫ్రెండ్స్. అందరికి బెనిఫిట్ జరుగుతుంది కాబట్టి. ఆ తర్వాత మీరు చూడొచ్చు యూజ్ మీ పాలసీస్ ఏంటి అంటే, దీంట్లో కనుక మీరు సైన్ అప్ చేసుకోవాలంటే మీరు ఈ యొక్క మ్యాండేటరీ ఏంటి అంటే మీ యొక్క ఆధార్ కార్డ్ పైన ఈ యొక్క పాన్ కార్డ్ పైన సేమ్ పేరు ఉండాలి. దాంతో పాటు యూజ్ మీ అకౌంట్ ఒక్కసారి మీరు క్రెడిట్ చేసినట్టయితే మీరు ఆ యొక్క డీటెయిల్స్ ద్వారానే వస్తుంది. మీరు ఒక్కసారి మీరు యొక్క రెఫరల్ కోడ్ ద్వారా ఎంటర్ అయినట్టయితే అది చేంజ్ కాబడదు ఫ్రెండ్స్. కాబట్టి ఫస్ట్ మీరు జాయినింగ్ అయ్యే ముందే మీ యొక్క ఈ యొక్క లింక్ ఎవరైతే పంపించారో వాళ్ళకి ఫోన్ చేసి అడగండి మీ రెఫరల్ కోడ్ ఏంటి అని అడిగి వాళ్ళు చెప్పిన తర్వాతనే మీరు దీంట్లో సైన్ అప్ చేసుకోండి ఫ్రెండ్స్. ఆ తర్వాత ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి అని చూసినట్టయితే ఇక్కడ నో హిడెన్ చార్జెస్, నో అడ్మిన్ చార్జెస్ అండి. వితౌట్ కేవైసీ ఇక్కడ మనం ఎలాంటి సర్వీసెస్ అనేది మనం యూజ్ చేసుకోలేము. మనకు 20 లెవెల్ ఇన్కమ్ మనకు రావాలి అంటే ఇక్కడ రీసెల్లర్ ఫామ్ ఫిల్అప్ చేయాలి. పేఅవుట్ కనుక చూసినట్టయితే మినిమం ఎంత చేసుకోవచ్చు, మన యొక్క బ్యాంక్ డీటెయిల్స్ దీంట్లో ఎట్లా యాడ్ చేసుకోవాలి అంటే, దీంట్లో మీ యొక్క బ్యాంక్ డీటెయిల్స్ యాడ్ చేసుకోవాలంటే మీ యొక్క వాలెట్ 10 రూపీస్ ఉండాలి. ఆ తర్వాత విత్డ్రాల్ సర్వీసెస్ ఎంతవరకు మనం చేసుకోవచ్చు అంటే, ఎప్పుడెప్పుడు చేసుకోవచ్చు అంటే 24/7 365 డేస్ మనం విత్డ్రా పెట్టుకోవచ్చు అండి. మినిమం బ్యాంక్ విత్డ్రాల్స్ ఎంత అంటే 175 రూపీస్ కూడా మనం విత్డ్రా పెట్టుకోవచ్చు. విత్డ్రాల్ చార్జెస్ కనుక మనం చూసినట్టయితే ఐఎంపిఎస్ అనేది 12 రూపీస్, నెఫ్ట్ అయితే 10 రూపీస్ అండి. 2% టీడీఎస్ డిడక్షన్ అయిన తర్వాతనే మనకు క్రెడిట్ అవుతుంది. మీ యొక్క ఐడిని పాస్వర్డ్ ఎవరు షేర్ చేయకండి ఇక్కడ, ఎందుకంటే ఇక్కడ అమౌంట్ ఉంటుంది కాబట్టి ఇబ్బంది పడతారు ఫ్రెండ్స్. ఆ తర్వాత యూజ్ మై కార్పొరేట్ ఆఫీస్ 504 554 జేబీ మెట్రో హైట్స్, కాన్పూర్ రోడ్, ట్రాన్స్పోర్ట్ నగర్, లక్నో అండి. యూజ్ మీ యూజ్ కరేగా ఇండియా కంపెనీ వెబ్సైట్ మీరు చెక్ చేసుకోవచ్చు, www.useme.in అండి. ఈమెయిల్ మీరు చూసినట్టయితే eco.useme@gmail.com అండి. ఇంకా మీకు ఏమైనా క్లారిఫికేషన్ కావాలంటే స్క్రీన్ మీద టచ్ చేయండి. లెఫ్ట్ సైడ్ డౌన్ లో మీకు అన్మ్యూట్ అని ఉంటుంది, మీరు అన్మ్యూట్ చేసుకొని ఎనీ డౌట్స్ ప్లీజ్ రేస్ అండ్ ఫ్రెండ్స్. లెఫ్ట్ సైడ్ లో మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఉంటుంది, అన్మ్యూట్ చేసుకొని మీరు మాట్లాడచ్చు. ఓకే ఫ్రెండ్స్, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఎవరు హ్యాండ్ టచ్ చేయలేదు కాబట్టి ఈ యొక్క మీటింగ్ ఎండింగ్ వరకు విన్నందుకు థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్. డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది ఫ్రెండ్స్, మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్.